నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివలింగ రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడిని స్మరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అలాగే శివలింగ వైభవం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు రామానుజాచార్యుల వారి సహస్ర జయంతి. ఈరోజు రామానుజాచార్యుల వారిని మనస్సులో స్మరించుకోవటం, అలాగే రామానుజాచార్యుల వారి చిత్రపటం దగ్గర పుష్పాలను సమర్పించి పూలమాలను అలంకరించడం ద్వారా రామానుజాచార్యుల వారి అనుగ్రహంతో పాటుగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందినటువంటి రామానుజాచార్యుల వారిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు విష్ణు కృపకు పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు సోమవారం సందర్భంగా ఈశ్వరుడిని లింగ రూపంలో ఆరాధన చేయటం ద్వారా ఈశ్వర కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఈశ్వరుడి లింగ రూప వైభవాన్ని గురించి చాలా అద్భుతంగా లింగ పురాణంలో వర్ణించారు. జ్వాలామాల సహస్రాఢ్యం కాళానల శతోపమం క్షయవృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతవర్జితం అంటూ శివలింగం యొక్క వైభవాన్ని గురించి లింగ పురాణంలో వర్ణించారు. అంటే వేల కొలది మంటలతో, ప్రళయాగ్నిని పోలినటువంటి వెలుతురుతో, నాశనము లేని విధంగా ఆది మధ్యము అంతము లేని స్వరూపంగా ఆవిర్భవించినదే శివలింగ స్వరూపము అని లింగ పురాణం మనకు వర్ణించింది. అలాగే అనౌపమ్య అనిర్దేశ్యం అవ్యక్తం విశ్వసంభవం తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరిహి అంటుంది లింగ పురాణం. అంటే తనతో సమానమైంది లేని విధంగా, తనతో పోల్చటానికి లేని విధంగా, సకల విశ్వానికి సంకేతంగా, ప్రపంచం ఉద్భవించటానికి కారణమైనదిగా వేల వేల జ్వాలలతో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీహరిని కూడా ఆకర్షించే విధంగా శివలింగం ఆవిర్భవించిందని లింగ పురాణంలో మనకు వివరించడం జరిగింది. ఆ శివలింగ రూపాన్ని మనం పరిశీలించినట్లయితే హేమలింగాయ హేమాయ వారిలింగాయ చ అంభసే శివాయ శివలింగాయ వ్యాపినే వ్యోమవ్యాపినే అంటుంది లింగ పురాణం. అంటే శివలింగం బంగారపు రంగు కాంతితో, పింగళ కాంతితో, అంటే ప్రకాశవంతమైనటువంటి ఎర్రటి అగ్ని లాంటి కాంతితో ఆకాశం మొత్తం కూడా వ్యాపించింది అని లింగ పురాణం వివరించింది. వాయవే వాయువేగాయ నమస్తే వాయువ్యాపినే తేజసే తేజసాంభర్త్రే నమస్తేజో అధివ్యాపిని అంటుంది లింగ పురాణం. అంటే వాయువేగంతో వాయువులాగా అన్ని దిక్కులలో కూడా తేజస్సు వ్యాపించి శివలింగం దర్శనమిస్తుందని లింగ పురాణం మనకు తెలియజేసింది. అలాగే జలాయ జలభూతాయ నమస్తే జలవ్యాపినే పృథివ్యై చ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః అంటుంది లింగ పురాణం. అంటే సృష్టిలో ఉన్నటువంటి అన్ని జలస్వరూపాల్లో కూడా వ్యాపిస్తూ భూమి నుంచి అంతరిక్షం వరకు మహా అద్భుతంగా శివలింగ స్వరూపం వ్యాపించిందని లింగ పురాణం మనకు తెలియజేస్తుంది. అంటే అగ్నిస్వరూపంగా, వాయుస్వరూపంగా, జలస్వరూపంగా, పృథ్వీ స్వరూపంగా, ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి స్వరూపంగా, ఈ సకల విశ్వానికి సంకేతంగా ఈశ్వరుడు ఒక లింగ రూపంలో ఆవిర్భవించాడని ఆ శివలింగ వైభవాన్ని గురించి లింగ పురాణం మనకు తెలియజేస్తుంది. అందువల్ల సకల విశ్వాన్ని ఆరాధించినటువంటి ఫలితం లభించాలంటే, సమస్త విశ్వాన్ని పూజించినటువంటి ఫలితం కలగాలంటే సోమవారం శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అలా వీలు కాని పక్షంలో కనీసం శుద్ధోదకంతో అయినా సరే ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఓం నిధనపతయే నమః అని స్మరించుకోండి. అన్ని రకాలైన ఆర్థిక బాధల నుండి బయటపడి ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి కావడి మొక్కును ఎలా సమర్పించాలో, కావడి మొక్కు విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పలు శాస్త్రాభ్యసనంబు చేసినను సంభావింప వేదోక్త కర్మల నిత్యంబును చేయుచుండినను
తీర్థశ్రేణి సేవించినన్ కలదే నీదగు సుస్వరూపమును కాంసంగల్గు భాగ్యంబు నిర్మల సద్భక్తిని కూర్చకున్నను మహాత్మా భక్తకల్పద్రుమా. ఓ పరమేశ్వర, పలు శాస్త్రాభ్యసనంబు చేసినను అనేకానేకమైనటువంటి శాస్త్రములను తల్లక్రిందులుగా చదవగలిగిన స్థితిని సాధించిన ఎంతటి విద్యావంతుడైనా ఎన్ని శాస్త్రములు చదివినా సంభావింప వేదోక్త కర్మల నిత్యంబును చేయుచుండినను వేదోక్త ప్రకారంగా చక్కని కర్మలను మంత్రానుష్ఠానముతో నియమం విడవకుండా అద్భుతంగా ఆచరిస్తున్నప్పటికీ కూడా తీర్థశ్రేణి సేవించినన్ ఏ ఏ నదులకి ఏ ఏ సమయంలో పుష్కరాలు వస్తాయి, ఏ ఏ పర్వదినాలలో ఏ నదిలో స్నానం చేస్తే మంచిది, ఇవన్నీ కూడా పురాణముల నుండి మహాత్ముల నుండి తెలుసుకుని వెళ్ళి ఆ సమయంలో ఆ తీర్థాలలో స్నానం చేసినప్పటికీ కలదే నీదగు సుస్వరూపమును కాంసంగల్గు భాగ్యంబు, ఎన్ని చేసినా కూడా నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చేసేటువంటి భాగ్యం కలుగుతుందా? పుణ్యఫలం ఎంతైనా కలగచ్చు కానీ నిన్ను దర్శించే భాగ్యం కలుగుతుందా? నిర్మల సద్భక్తిని కూర్చకున్నను మహాత్మా భక్త కల్పద్రుమా. నిర్మలమైన సద్భక్తి కావాలి. అది సద్భక్తి, నిజమైనటువంటి భక్తి, అది పరమ నిర్మలముగా ఉండాలి. అలా పరమ నిర్మలమైన సద్భక్తి ఉంటే పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. అంతే తప్ప ఇక్కడ నుండి ఆ నదికి వెళ్ళి అక్కడ మునిగితే, ఆ పర్వతం ఎక్కి అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే నీవు కోరుకున్న కోరికలు తీరితే తీరవచ్చు, కొన్ని వ్యాధులు తగ్గితే తగ్గవచ్చు, నీకు సంపదలు కలిగితే కలగవచ్చు, కానీ భగవంతుడి యొక్క దర్శన భాగ్యం మాత్రం కలగదు. భగవంతుడి దర్శన భాగ్యం కలగాలంటే అది నిర్మల సద్భక్తిని కూర్చకున్నను మహాత్మా. నిర్మలమైనటువంటి సద్భక్తి కలిగి ఉన్నవాడికి ఏ తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు, యాగాలు, క్రతువులు, దానాలు, ధర్మాలు చేయకుండానే తప్పకుండా భగవంతుడి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. మరి భగవంతుడి దర్శన భాగ్యానికి దాన ధర్మాలు చేయక్కర్లేదు, తీర్థయాత్రలు చేయక్కర్లేదు అంటే సద్భక్తి ఉంటే చాలా, నిర్మలమైనటువంటి హృదయం ఉంటే చాలా అంటే సరిపోతుంది. నిర్మలమైన సద్భక్తి కలగటమే కష్టం. నిర్మలమైన సద్భక్తి కలిగిన వాడు తనకు పిత్రార్జితమో స్వార్జితమో కోటాను కోట్లు సంపాదించినప్పటికీ కూడా అంతా దానం చేసేస్తాడు, ఏదీ తన దగ్గర ఉంచుకోడు. నిర్మలమైన సద్భక్తి యొక్క లక్షణం. ఎందుకనంటే దాంట్లో ఉండే ఆ ఆనందము, ఆ ప్రశాంతి అనుభవించే వాడికి ఈ సంపద వల్ల ఈ ఆనందం కలగటం లేదు అనేది తెలుస్తుంది. దానికోసం బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, వారికి గనక దీన్ని అందించినట్లయితే సద్వినియోగం అవుతుంది, తన సంపద అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానానికి తగినటువంటి త్యాగబుద్ధి కలుగుతుంది. ఆ త్యాగబుద్ధితో తప్పకుండా ఎంత సంపద తన దగ్గర ఉన్నా కూడా అది పరోపకారానికి ఖర్చు పెట్టేస్తాడు. కనుక నిర్మలమైన సద్భక్తి కలగాలి, అదే ప్రధానం. కనుక నిర్మలమైన సద్భక్తి ఒక్కటే ప్రశాంతిని, ఆనందాన్ని, పరమాత్మ యొక్క దర్శనాన్ని, ఆయన పాదముల దగ్గరకు చేర్చుకునేటువంటి స్థితిని కలిగిస్తుందని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, యోగ సాధకులు, పాండితీ శేఖరులు శ్రీ మానికొండ వెంకటేశ్వరరావు గారి భక్త కల్పద్రుమ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. శివపరమాత్మకు పంచాక్షరి మహామంత్రం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మానవాళికి. ఆ శివ పంచాక్షరి మహామంత్రంలో దాగిన పరమార్థ లక్షణం ఓం నమః శివాయ అనేటువంటిది. ఇది అరిషడ్వర్గాల్ని అణిచివేస్తుంది.
వేదాంగాలన్నిట్లోనూ కూడా మహిమాన్వితమైనటువంటి ఈ మంత్రజపం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను తీర్థయాత్రలు చేసిన సత్ఫలితం, తపస్సులు చేసినటువంటి సత్ఫలితం కూడా వచ్చి తీరుతుంది. తపస్సు కన్నా తీర్థయాత్రల కన్నా కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి మంత్రంగా ఈ యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని శాస్త్రాలు అభివర్ణించాయి. అందుచేతనే ఈ 14 లోకాలలో పంచాక్షరి మహామంత్రం పోగొట్టలేని పాపమే లేదు. అంటే సకల పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి ఈ యొక్క మంత్రంలో దాగిన పరమార్థం. ఈ మంత్రజపం చేసిన వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి వారు శివలోకం చేరటమే కాకుండా దేవతల సేవలు కూడా పొందుతారు అని చెప్పేసి మనకు శివమహాపురాణం తెలియజేస్తోంది. అందుచేత విద్యార్థులకు విద్యను మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా వాళ్ళు జ్ఞానవంతులై విరాజిల్లాలని, మహోన్నతమైనటువంటి లక్షణాలతో విశ్వఖ్యాతి కాంచాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే పంచాక్షరి మహామంత్రాన్నే అక్షరాభ్యాస సమయంలో గురువు కానీ, తండ్రి కానీ, తాత కానీ దిద్దించడం జరుగుతుంది. విద్యా వినయ సంపత్తి అనేటువంటిది ఈ మహామంత్రంలో దాగిన పరమార్థ లక్షణం. ఈ మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని చెప్పేసి శివమహాపురాణం తెలియజేస్తుంది. నిత్యం పంచాక్షరి మహామంత్రాన్ని మనఃపూర్వకంగా ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి అనుక్షణం కంటికి రెప్పల పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సుమ సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలమనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:32 తిథి షష్ఠి రాత్రి 10:36 వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 6:37 వరకు. తరువాత పునర్వసు తెల్లవారుజామున 5:15 వరకు. వర్జం సాయంకాలం 5:56 నుంచి 7:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:25 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు. అమృతకాలం రాత్రి 2:59 నుంచి 4:29 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టగౌగురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:20. నేటి ముఖ్య విశేషం మేడే. కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. నేటి మరో అంశం ప్రదోషం. ఈ ప్రదోషం అనేటువంటిది శంకరుని యొక్క ఆరాధనకు ఉపకరించే ఘనమైన దివసం. రెండవది ఈరోజు సోమవారం. సోమవారం కూడా శంకరునకు ప్రీతికరమైనదే.
కావడం వల్ల ఈరోజు ప్రదోషపు వేళ మనం ఆ శంకరుణ్ణి తెల్లటి అక్షతలతోనూ అలాగే 1/2 కేజీ నల్ల నువ్వులతోనూ మారేడు దళాలతోనూ చక్కని గంగా జలంతోనూ ఆరాధించుకోవడం ద్వారా, అంటే నీటితో అభిషేకం, నువ్వులతో పూజ, తెల్లక్షతలతో పూజ, విశేషించి ఆ శంకరునికి విభూతితో కూడా ఆరాధన, అంటే విభూతి స్నానం అన్నమాట. ఇవి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలా శంకరుణ్ణి పరివారంతో సహా ఆరాధించుకోవడం ద్వారా మానవుని యొక్క నిత్యావసరాలన్నీ తీరడంతో పాటు జ్ఞానసిద్ధి, మోక్షప్రాప్తి అనేవి కలుగుతాయి. నేటి ఆణిముత్యాలు. నీకు మంచి అనిపించింది చేయి, కానీ నీవు మంచి అనిపించుకునేందుకు చేయకు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలన్నీ పూర్తిగా అనుభవించినట్లే. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. ఆర్య అనే శబ్దం ఎంత గొప్పదంటే మనం పూజించే దేవతలు కూడా ఆమెనే పూజిస్తున్నారు. దేవతల చేత, ఋషుల చేత, జ్ఞానము కలిగిన వారందరి చేత. అంతేగాని అజ్ఞానం ఎంత పెరిగిపోతుంటే భగవంతుడికి అంత దూరం అయిపోతుంటామండి. ఇది ఒకటి బాగా తెలుసుకోండి. అందుకే దేవతల స్థాయిలో ఆలోచిస్తే, ఋషుల స్థాయిలో ఆలోచిస్తే వాళ్ళు తెలివైన వాళ్ళు కనుక వాళ్ళు అమ్మవారిని ఆరాధించారు. ఋషులు, దేవతలు అందరూ అమ్మవారిని ఆరాధించారు. సర్వదేవతల చేత, ఋషుల చేత పూజింపబడే తల్లి గనక ఆర్య. ఇది ఒకటే. అందుకే వేదమంత్రములన్నీ అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఋషులందరూ అమ్మవారిని స్తుతించారు, దేవతలందరూ అమ్మవారిని ఆశ్రయించారు. అందుకే ఆవిడకి ఒక్కరికి ఆర్య అని అర్థం. అంటే పూజ్యురాలు. ఎవరి చేత పూజ్యురాలు అని చెప్పక్కర్లే. పూజ్యురాలు అంటేనే అందరిచే అని చెప్పబడుతుందని ముందు. అలాంటి తల్లిని ఉద్దేశించి 100 శ్లోకాలు చెప్తున్నాను అని ఆర్యా శతకం. అంతేకాదు ఛందస్సుల్లో ఆర్య అనబడే ఒక ఛందస్సు ఉన్నదండి. ఆ ఆర్య అనబడే ఛందస్సులో రాస్తున్నాను కనుక దీని పేరు ఆర్యా శతకము. ఇది తెలుసుకోవాల్సింది. ఛందస్సు అనేది వేదము నుంచి వచ్చింది. వేదంలో కొన్ని ఛందస్సులు ఉన్నాయండి. అనుష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, బృహతి ఛందస్సు, పంక్తి ఛందస్సు, వేద ఛందస్సులు. వేద ఛందస్సులో లౌకిక కావ్యాలు రాయలేము, కానీ వేద ఛందస్సులో కావ్యాలు రచించింది మళ్ళీ పురాణాలు, రామాయణం, భారతం ఇవన్నీ వేద ఛందస్సులే తీసుకున్నాయి. అనుష్టుప్ ఛందస్సు తీసుకున్నాయి. అలాంటి వేద ఛందస్సులోనే ఆర్యా ఛందస్సు ఒకటి. ఇది వైదిక ఛందస్సు. అది ఎలాగ ఆర్యా ఛందస్సు, వైదిక ఛందస్సు రుజువు చేసిన రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. అందులో మహాత్ములు శ్రీ విద్యోపాసనలో పండిపినటువంటి పాతూరి సీతారామాంజనేయులు గారు ఆర్య అనేది వైదిక ఛందస్సు రుజువు చేశారు. మహానుభావులు వైదిక ఛందస్సు. మరి వైదిక ఛందస్సులోనే ఆ వేదమాతను కీర్తించాలి కదండి. ఆ వైదిక ఛందస్సు తీసుకున్నారు, ఆ ఛందస్సులో దీన్ని కీర్తించారు. ఒక్కొక్క ఛందస్సుకు ఒక్కొక్క శక్తి ఉంటుందండి, ఇది తెలుసుకోండి. అదేవిధంగా భారతీయ ఆర్షవాంగ్మయంలో మాత్రమే ఛందస్సు ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ అలాగే ఇప్పుడు మనం చెప్పబోయేది ఆర్య అనబడే ఛందస్సు. ఈ ఆర్యా ఛందస్సు చదువుతుంటేనే హాయిగా ఉంటుందండి. అంటే ఆ ఛందస్సులోనే ఆర్యా శక్తి ఉందన్నమాట. అమ్మవారి యొక్క శక్తి, ఆర్యా యొక్క శక్తి ఆ ఛందస్సులో ఉన్నది. లోపల ఏ భావం చెప్పాడు, ఏ శబ్దం చెప్పాడు అటు పెట్టి ఛందస్సులోనే శక్తి ఉంది. అమ్మవారి యొక్క ఆర్య అనబడే ఛందస్సు యొక్క శక్తి ఉంది. ఈ ఆర్యా శతకం మొత్తం 100 శ్లోకాలు ఆ ఛందస్సులో రచించాడు. మిగిలిన 400 ఛందస్సులు మారిపోతాయండి. ఇక్కడ మాత్రం అదే. శంకరుడు సౌందర్యలహరి శిఖరిణి అనబడే ఛందస్సులో రచించాడు. ఆ ఛందస్సు కూడా ఇందులో మరొక శతకంలో కనబడుతుంది, ఈ శతకంలో కాదు. శిఖరిణి. కొన్ని భావాలు శంకర భగవత్పాల వారి భావాలు ఇందులో కనబడుతుంటాయి, ఇందులో భావాలు శంకరుల భావాల్లో కనబడుతుంటాయి. ఏది ముందని మళ్ళీ చర్చ చేయొద్దు, ఒకరిదొకరు తీసుకున్నా ఏం పర్వాలేదు. ఇవన్నీ శ్రీ విద్యలో బేసిక్ కోర్స్ అండి. ఆర్యాద్విశతి, సౌందర్యలహరి, మూక పంచశతి, ఈ 3 స్తోత్రవాంగ్మయాన్ని మన దగ్గర పెట్టుకుంటే చాలు. ఇవి మనం అడపాదడపానైనా అనునిత్యమైనా చదువుకోవచ్చు. 500 శ్లోకాలు ఎలా అండి అంటే మీరు విభజించుకోవడం మీద ఆధారపడింది ఇది. పైగా ఇక్కడ నేను శ్లోకం చదివేటప్పుడు ఏ శ్లోకం చదివాను అనేది మొదటి వాక్యం మీరు గుర్తుపెట్టుకున్నా, అవి ఎంపిక చేసుకుని పారాయణ చేసుకున్నా చాలు. అసలు మహిమాన్వితమైనవేవి నేను విడిచిపెట్టకుండా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇక్కడ ముందే చెప్పడం జరుగుతుంది. కొన్ని భావనాపరంగా అమిత తేలిగ్గా హాయిగా ఉంటాయి, కొన్ని మాత్రం మంత్ర సంకేతాలు ఉంటాయి.
అవి కూడా మనం చెప్పుకుంటాం ఎంత అవసరమంత, అవి కూడా శక్తిమంతములైనవే. అందుకే ఇక్కడ నా నుంచి మీరేం ఆశిస్తున్నారు అది మీకు తెలియాలి, మీ నుంచి నేనేం ఆశిస్తున్నానో చెప్పుకుంటున్నాను. ఏకాగ్రత అది ఒక్కటి, అమ్మవారిపై భక్తి, ఈ రెండు పెట్టుకోండి. అది ఏది వింటున్నాం అదే. ఈ మాత్రం గ్రహించి ఇక్కడ కూర్చోగలిగి ప్రతిదీ నన్ను తరింపజేయడానికే వస్తున్నది అనే ఉద్దేశంతో మనం దీన్ని గ్రహిద్దాం. ఎందుకంటే మీకు నాకు ఇక్కడ వస్తువు ఒకటే, అమ్మవారు మూకపంచశతి అంతే. ఇప్పుడు ఆర్యాశతకం అనబడే ఛందస్సులో మనం ప్రవేశిస్తున్నాం. చిత్రం ఏంటంటే 200 శ్లోకాలు ఆర్యాద్విశతి పేరుతో దూర్వాసుడు రచించాడు. మళ్ళీ ఆ దూర్వాసుడి స్వరూపమైన మూక్కవి ప్రారంభం మళ్ళీ ఆర్యాశతకంలోనే. ఇక్కడ మళ్ళీ ఔచిత్యం ఉంది, ఈ శతకానికి ఉన్న గొప్పతనం గనక ఇప్పుడు ఇందులో మనం ప్రవేశిస్తున్నాం. ప్రథమ శ్లోకం చెప్పుకుందాం. ప్రథమం ఎప్పుడూ ప్రధానం, ఇది సూత్రం దేనికైనా. కారణ పరచిద్రూప కాంచీపురసిమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత. శ్లోకము చెప్పేటప్పుడు భావం చెప్పుకుందాం, అందులో మంత్ర సంకేతాలు ఎలా చెప్పుంటాడో కూడా చూద్దాం. అప్పుడు తెలుస్తుంది, ఓ శ్లోకంలో ఇంత మంత్రశక్తి ఉందా అని మరింత ప్రేమగా చదువుకోవచ్చు. ప్రీతిగా నమ్మకంతో చదువుకుంటే అది శ్రద్ధతో చదవడం అని అర్థం. అలా చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రత్యేక చూద్దాం. కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత. చిత్రం ఏంటంటే ప్రారంభం నుంచి పరిశీలించండి. అమ్మవారంటే ఏమిటో మొదటి వాక్యంలో అద్భుతంగా చెప్పాడు. కారణ పరచిద్రూప, ఇది మొట్టమొదటి వాడిన మాట. ఇక్కడ ఆవిడెవరు, అమ్మవారంటే ఏమిటో ఒక్క వాక్యంలో చెప్పాడు. ఇది పెట్టుకుంటే చాలు. అమ్మవారంటే ఇదండి, కారణ పరచిద్రూప, మరొకట్లేదు. శ్రీచక్రారాధన చేసేవాళ్ళకు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే శ్రీచక్రంలో అమ్మవారిని ఆవాహన చేసేటప్పుడు వాడే శబ్దం ఉంది, పరచితి. ఇది వాళ్ళు వాడతారు. పరచితిం సుషుమ్నాపదేనుద్గమ్య వినిర్గమ్య, ఆ పైనుంచి తీసుకువచ్చి ఆ సుషుమ్నా శక్తిలో ఉన్నటువంటి పరచితిని ఈ శ్రీచక్రమునందు ఆవహింపజేసి ఆరాధన చేస్తున్నాను అంటున్నాడు. అంటే పరచితి ఎక్కడో లేదుట, నీలోంచి తెచ్చి నువ్వు ఆరాధన చేసి అది పరాశక్తిగా గ్రహించి నీలో తిరిగి తీసుకుని పరాశక్తికి అభిన్నుడు వైపుతున్నాడు. అది ఇక్కడ ఆ పరచితి అనే మాట ఉన్నదండి. ఆ పరచిత్ ఇది చూద్దాం. చితి, చితి అంటే ఏమిటి? చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణి. చితి తత్పదలక్ష్యార్థ. అక్కడ చితి అనేది అమ్మవారి పేరండి. చితి అక్కడ వాడింది, ఇక్కడ వాడాడు. చిత్ రూప, ఆ చితే అమ్మవారి యొక్క రూపం. చితి అంటే కేవల చైతన్యము, ఇంకోటి కాదు. చిత్ అంటే చైతన్యము, చిత్ చిచ్చక్తి అని. ప్రతివాడికి లోపల ఉందా లేదా చైతన్యం? ఆ చైతన్యమే జ్ఞానం అంటే, మరొకటి ఏం లేదు. మియర్ కాన్షియస్నెస్, కేవల చైతన్యం. చిత్, ఆవిడ చిత్ అండి. ఎలాంటి చిత్తు? పరచిత్. అక్కడ పరపదం శబ్దం వచ్చింది, పర. ఆవిడ పర. పర అనే మాట ఎప్పుడు వాడతారంటే ఉపాధిని ఆశ్రయించుకున్నప్పుడు పర కాదు, అది అపరమే. ఉపాధికి అతీతమైనప్పుడే పర అని వాడాలి. ఇది తెలుసుకోవాల్సింది. పర ఆవిడ ఉపాధ్యతీతమైనది అనగా ఈ జగత్తంతా తల్లి నుంచి కలిగినదే, జగత్తంతా ఆ తల్లే వ్యాపించున్నది, జగత్తుకు అతీతమై ఉన్నది. ఇది దీని యొక్క రహస్యం అండి. అందుకే కేవల చిత్ స్వరూపం. పర అంటే సర్వోత్కృష్టము, దాన్ని మించి మరొకటి లేదు. ఇది పరచిత్ అనే మాట. అంటే ఇప్పుడు అమ్మవారు ఎవరికి కాదు, అందరూ అమ్మవారి వల్లే ఉన్నాం. చిత్తి లేనిది ఎవరికండి? చైతన్యం లేనిది ఎవరికి? నాకండి అని ఎవడైనా లేస్తే ఆ నాకండి అనడానికి కారణమే చైతన్యం. అది లేకపోతే నేనండి నాదండి అనలేడు ఎవడైనా, అవునా లేదా? అది చిత్ అంటే. ఆ చిత్తు పర, సర్వోత్కృష్టమైనది అనగా ఈ సర్వజగత్తుకి ఆధారమై, సర్వజగత్తుకి అతీతమై, సర్వజగద్వ్యాపకమై, శాశ్వతమై, సత్యమై, బుద్ధమై, శుద్ధమై ఉండేది. ఇన్ని కలిపి పర అని ఒక చిన్న క్యాప్సూల్లో పెట్టేశాడండి. అది పరచిత్. ఆ పరచిత్ స్వరూపమే ఈ తల్లి. అందుకే పరచిద్రూప అన్నాడు. ఈ పరచిత్తే సర్వజగత్తుకి కారణం. అందుకే ప్రారంభం కారణ పరచిద్రూప. ఆ కారణాన్ని పెట్టడంలోనే గొప్పతనం అంతా ఉందండి. ఈ కారణాన్ని పెట్టడం ఎంత గొప్పతనమో మీరు ఆలోచించండి ఇక్కడ. ఎందుకంటే ఎవ్వడికైనా ఎవరిని ప్రార్థించాలనిపిస్తుందో తెలుసా? అన్నిటికీ ఎవడు కారణమో వాడినే స్తోత్రం చేయాలనుకుంటాం మనం, అవునా లేదండి? సర్వ జగత్తుకి ఎవడు కారణమో, నా సుఖాలు కలిగించడానికి ఎవడు కారణమో, నాకు మోక్షం ఇవ్వడానికి ఎవడు కారణమో. చూడండి ఇక్కడ జగత్తు కలిగించడానికి కారణము, నా సుఖాలు కలిగించడానికి కారణము, నాకు మోక్షం ఇవ్వడానికి కారణం ఎవడో వాడికి నమస్కారము. అందుకే ముందు మన కారణమేదో అదే పరమేశ్వరుడు. అయితే కారణం, సృష్టికి కారణం ఏమిటి అనేది ఎవడి చర్చ వాడు చేస్తాడు. కానీ కారణం మీద కారణం, కారణం మీద కారణం వెళ్ళిపోతూ దాన్ని మించి కారణం లేదండి, అదే అన్నిటికి కారణమని ఏది ఒప్పుకుంటామో అదే భగవంతుడు.
అందుకే కారణ అనే శబ్దంతోనే వేదాంత విద్య ప్రారంభమైంది. సృష్టి స్థితిలోకి ఎవడు కారణమో ఆ శక్తి కారణ, అది ఇక్కడ కారణ శబ్దం. అక్కడ జన్మాద్యస్యత ఎంత బలమో ఇక్కడ కారణ అంత బలం. ఇప్పుడు చెప్పండి, ఇది బ్రహ్మ విద్య కాదా? అలా ప్రారంభమవుతుంది. కారణ పరచిద్రూప, సృష్టి స్థితిలన్నిటికీ హేతువై, అదే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, సృష్టి స్థితిలయములకు కారణమై పరచిద్రూపమై ఉన్నటువంటి పరబ్రహ్మ వస్తువు ఏదుందో అది కారణ పరచిద్రూప. ఆ పరబ్రహ్మ వస్తువు అవ్యక్తం. అది మా కోసం, మమ్మల్ని అనుగ్రహించడం కోసం తనని తాను వ్యక్తం చేసుకున్నది. అనుగ్రహించాలంటే వ్యక్తం. నాకు చెయ్యి ఉందండి, మిమ్మల్ని అనుగ్రహించడానికి చెయ్యి పట్టి లేపాను, మిమ్మల్ని లేపడానికి నాకు చెయ్యి పనికి వచ్చింది. అదేవిధంగా మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడికి రూపం పనికొస్తుంది, తెలుసుకోండి. ఒకరిని ఉద్ధరించడానికి మనకు చెయ్యాలి అవసరమో, మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడికి కూడా రూపం అవసరం. అందుకు ఆ పరమాత్మ కారణ పరచిద్రూప, తత్వస్వరూపముగా కారణ పరచిద్రూపమే. అది మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఎక్కడున్నదంటే కాంచీపురసీమ్ని కామపీఠగత. ఆ కారణ పరచిద్రూపమైన పరతత్వమే కాంచీపుర సీమయందు కామపీఠములో ఉన్నది. ఇది దీని యొక్క చెప్తున్నారు. అంటే కామపీఠంపై ఉన్న తల్లి సాక్షాత్ కారణ పరచిద్రూపమే. ఈ భావనతో ఉపాసించాలి. కామపీఠగత. ఇంతకీ ఆవిడ ఈ రూపంతో వచ్చింది అంటే ఎందుకు వచ్చిందండి? మనం ఎక్కడికైనా ఒక రూపంతో వెళ్ళామంటే ఏదో అవసరం ఉంటుంది. అమ్మవారు ఆ రూపంతో కాంచీపురానికి ఎందుకు వచ్చారండి అంటే ఆవిడ కేవలం అలా రావడానికి కారణం దయ, 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 దయ. అందుకు మరొకట్లేదు. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ అని పరదేవతకి పేరు. శబ్దస్వరూపము ఆవిడే. అందుకే ఆ నుంచి క్షా వరకు ఆవిడే. ఆ దీక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరీ అని అన్నపూర్ణ స్తోత్రంలో అమ్మవారిని అకారం నుంచి క్షకారం వరకు ఉన్న వర్ణమాలా స్వరూపంగా ఆవిష్కరిస్తారు శంకర భగవత్పాదులు. అటువంటి శబ్ద ఉపాసన చేత ప్రీతి చెందినటువంటి వేదము ఆమెయే ఒక ఆడపిల్ల రూపాన్ని ధరించి పక్కన ఉన్న దర్భల మీద పడుకుని ఆమె శబ్దం చేస్తూ గోచరించింది. ఇది పిల్ల ఎవరో ఏదో పాడుతున్నట్టో ఏదో చదువుతున్నట్టో అనిపిస్తోంది ఏమిటి అని ఆయన తల తిప్పి చూశాడు. ఇలాగా దర్భల మీద ఉంది. దర్భ కర్మకి సూచన, దర్భ పరిత్యాగము జ్ఞానమునకు సూచన. దర్భ చేతిలో ఎంతకాలం పట్టుకున్నాడో అంతకాలం కర్మిష్ఠి. ఇక దర్భ విడిచిపెట్టేశాడు అంటే జ్ఞాని అయిపోయాడు అని గుర్తు. అంటే ఇక కర్మతో ముడిపడేవాడు కాడు. నా కర్మణా న ప్రజా ధనీన త్యాగే నైకే అమృతత్వమానసు అన్న స్థాయిని పొందాడు అని గుర్తు. అందుకే కుశ చేతిలో దర్భ పట్టుకుంటే కర్మిష్ఠి, శుక ఆ కుశ విడిచిపెట్టేస్తే ఇక శుక జ్ఞాని. అప్పుడే భాగవతం చెప్పడానికి అధికారం వచ్చింది. కాబట్టి మహానుభావుడైనటువంటి వాడు ఆ కుశధ్వజుడు కుశ పరుపు అంటే దర్భల యొక్క పరుపు మీద పడుకుని ఆడుకుంటున్నటువంటి పిల్లని చూశాడు. ఆయనకు అవగతమైంది, ఓ వేదము రాశీభూతమైంది, నాయందు వేదము ప్రీతి చెందింది, వేదమునందు నేను పొందిన అనురక్తి వేదము నాయందు ప్రీతి చెందడానికి కారణమైంది. ఈమె ఎవరో కాదు, సాకార వేదము. కాబట్టి ఈమెకి వేదవతి అని పేరుంచుతున్నాను అన్నాడు. ఆ పిల్ల దినదిన ప్రవర్ధమానమైంది. వేదము దేన్ని చెందుతుంది? వేదము పరమేశ్వరుణ్ణి మాత్రమే చెందుతుంది. ఎందుచేత అంటే అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే వేదమే ఈశ్వరుడు. వేదము ఈశ్వరుడు అని రెండు మాటలు లేవు. ఒకరి చేత చెప్పబడినది కాదు, అది ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో వేదమంతటి సనాతనము. ఇప్పుడు వేదమును స్త్రీగా చెప్పారనుకోండి, స్త్రీవాచకంగా వేదవతిగా, ఆమె ఎవరికి చెందుతుంది? పరమేశ్వరుడికే చెందుతుంది తప్ప వేదము ఇంకొకరి గురించి మాట్లాడదు. వేదము ఈశ్వరుడి గురించి మాట్లాడుతుంది. వేదము ఈశ్వర ప్రోక్తము కనుక వేదవతి యవ్వనాన్ని పొందుతూ తండ్రిని ఒక కోరిక కోరింది, నేను విష్ణువుని పొందుతాను, నేను విష్ణువు యొక్క శక్తిగా మారాలి, ఆయన ఇల్లాలు కావాలనుకుంటున్నాను. ఆయన అన్నాడు, అమ్మా విష్ణువుని పొందాలి అంటే రెండు మార్గములు. ఒకటి నేను నా కర్తవ్యంగా తీసుకొచ్చి
నిన్ను కన్యాదానం చెయ్యాలి. ఆయన అలా లభించేవాడు కాడు. ఇక నీ భక్తి చేత నువ్వు విష్ణువుని వశం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఈశ్వరుడు దేనికి లొంగేవాడు కాదు, తపించి సాధించాలి. ఏ హిమాలయ పర్వత ప్రాంతమునందు పవిత్ర క్షేత్రమునందు పార్వతీదేవి నిలబడి తపస్సు చేసి పాలనేత్రుని పొందిందో ఆ ప్రదేశము ఇప్పటికీ పవిత్రమే. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేశాడు. కలియుగంలో శంకర భగవత్పాదులు అలా వెళ్ళిపోతూ చూశారు. త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం కనుక కలియుగంలో కూడా ఒక కప్పకి పాము పడగ పట్టి నీడ ఇచ్చింది. రెండు పరస్పర వైరం ఉన్న ప్రాణులు ఆ వైరాన్ని మరిచిపోయాయంటే ఋష్యశృంగుడి తపస్సు కారణం. కాబట్టి ఇక్కడ నేను పీఠం పెడతానే శృంగగిరి పీఠం పెట్టారు శంకర భగవత్పాదులు. ఏ మహాత్ముడైనా కూర్చుని తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉంటుందో అది సుసంపన్నమైపోతుంది. ఆయన తపశ్శక్తి అది ఆ ప్రదేశం అంతటా కూడా విస్తరించి ఉంటుంది. ఆరా అంటారు. ఆయన తపశ్శక్తి ఆయనతోటే వెడుతుంటుంది. శ్రీరామాయణంలో అయోధ్యకాండలో అనసూయం అంటుంది, భర్త అంటే ఎవరో తెలుసా, సిద్ధించిన తపస్సు వంటి వాడు ఉంటుంది. తపస్సు అంటే ఎప్పుడూ పరమేశ్వరుడు గురించి ఆలోచించే వ్యక్తి యందు తేజస్సు నిండి ఉంటుంది, ఈశ్వర తేజస్సు. కనుక పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం అంత యోగ్యమైన ప్రదేశం. అమ్మ అక్కడ ఆవిడ శివుణ్ణి భర్తగా పొందింది, నువ్వు అక్కడే తపస్సు చేసి విష్ణువుని భర్తగా పొందు. ఇప్పుడు తల్లి వేదవతి అక్కడికి వెళ్ళి తపస్సు ప్రారంభం చేసింది. ఆవిడ తపస్సు ఎందుంది, రావణుడు లౌకికమునందుంటాడు. రావణుడు తపస్సు చేస్తాడు, ఆవిడ తపస్సు చేస్తుంది. ఇద్దరికీ తేడా ఉంటుంది తపస్సులో. ఈ ఇద్దరి తపస్సులో తేడా ఏమిటో యుద్ధకాండలో మండోదరి చెప్తుంది. రాక్షసుల యొక్క తపస్సు పావుని తొక్కి పెట్టడం లాంటిది, రాజసికము, కోరిక కోసం చేస్తారు. సాత్విక తపస్సు అలా కాదు. సాత్విక తపస్సు యందు ఈశ్వరుణ్ణి వశం చేసుకోవడానికి జగత్తుతో విడిపోతారు. మనస్సుతో జగత్తు నుండి విడిపోతారు అన్న మాటకు అర్థం యోగతారావళిలో శంకర భగవత్పాదులు చెప్తారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతాహ పరివేశయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. సాత్వికమైన తపస్సు యందు ఈశ్వరుణ్ణి పొందడం ఒకటే లక్ష్యంగా ఉంటుంది తప్ప అన్యమైన కోరికలు ఉండవు. ఆ తల్లి అలా తపస్సు చేస్తోంది. రజోగుణ సంపర్కం ఉన్నవాడు రావణుడు. హనుమ అంటే ఆడతనమునందు అమ్మతనం చూసేవాడు, రావణుడు అంటే అమ్మతనంలో కూడా ఆడతనం చూసేవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు అదొక్కటే వచ్చు. కాబట్టి నీవు చాలా అందగత్తెవన్నాడు, నిన్ను నేను పొందాలన్నాడు, ఆవిడ మీద పడబోయాడు. రావణ శరీరము తన శరీరానికి తగిలిందన్న కారణం చేత ఇక ఈ శరీరముతో ఉండనన్నాడు. ఈ శరీరమునకు కల్మషం కలిగింది. ఒక చిత్రమైన విషయం, ఆ దీక్ష అలా ఉంటుంది. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి అంటుంది దాక్షాయిని. తిన్న అన్నం బల్లిపడింది అని తెలిస్తే కక్కినట్టు ఇక ఈ శరీరంతో ఉండను అంది. అలా ఆవిడంది, నీవు రజోగుణంతో కామంతో వచ్చి ఈ శరీరం మీద పడి దీన్ని ముట్టుకున్నావు కాబట్టి ఇది కళంకమైంది. ఈ శరీరంతో నేను ఇక విష్ణువుకి భార్యని కావడానికి తప్పించను, యోగ్యము కాదు. దీన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతానని ఆమె దావాగ్ని యందు దూకింది. దూకుతూ ఆవిడ ఒక మాట అంది, ఏ ఆడదాన్ని చిన్న చూపు చూశావో, ఏ ఆడదాన్ని కామంతో చూశావో ఈ రెండే నీ ఇంటికి వచ్చి నిన్ను నశింపచేయుగాక. నీవు కామంతో చూసిన ఆడది, నీ శరీరములోని కామము, ఈ రెండే నిన్ను కాల్చేస్తాయి, నీ లంకని కాలుస్తాయి, పుత్రమిత్ర కళత్రాదులతో నశిస్తావు ఈ భావానికి అని ఆమె అగ్ని యందు ప్రవేశించింది. దావానలం అరణ్యం కాలుతోంది, అందులో పడి శరీరం వదిలింది. ఆవిడ శరీరం విడిచిపెడుతుంటే అగ్నిహోత్రుడు చూశాడు, ఇంతటి మహాసాత్వి, ఎవరి దృష్టికోణాన్ని బట్టి వాళ్ళ అభ్యున్నతి ఉంటుంది. ఆయన అన్నాడు, ఇంతటి మహాసాత్వి అగ్ని సంపర్కము చేత తప్తమై శుద్ధి పొందింది. ఇప్పుడు ఈమెని నా ఇంట ఉంచుకుంటానని ఆయన తీసుకెళ్ళి తన భార్య అయిన స్వాహాదేవికి ఇచ్చి, ఈమెని మన కుమార్తెగా ఉంచు, ఈమె వలన దేవకార్యం ఒకటి జరగబోతోంది అన్నాడు. ఆవిడ స్వాహాదేవి దగ్గర ఉంది, చక్కగా ఏదో ఆవిడ అనుష్ఠానం, ఆవిడ వ్యవహారం ఆవిడికి నడుస్తోంది. అగ్నిహోత్రుని వలన ఏదో దేవకార్యం జరగవలసినటువంటి సమయం ఆసన్నం కావాలి లోకంలో. ఈలోగా రామావతారం వచ్చింది.
శ్రీరామావతారంలో సీతాపహరణము జరగవలసినటువంటి సమయం ఆవిర్భావమైంది. సీతమ్మ తల్లి అయోనిజయే, వేదవతి అయోనిజయే. సీతమ్మ తల్లి త్రిపుర సుందరియే, వేదవతి త్రిపుర సుందరియే. సీతమ్మ తల్లి పరమేశ్వరుని యొక్క శక్తియే, వేదవతి పరమేశ్వరుని శక్తియే. తత్వతః వేదవతికి సీతమ్మకి తేడా లేదు. కానీ పేర్ల చేత చూసినప్పుడు మాత్రం అనేకంగా కనపడతాయి. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అని రుద్రం చెప్తే సభ ఇంతమంది ఉన్నట్టు, సభాపతి ఒకడున్నట్టు తేడాగా ఉన్నా అన్నీ కలిపి ఒక్క శివుడైనట్టు. వేదవతి సీత అని 2 పేర్లతో పిలవబడిన తత్వతః అమ్మవారుగానే ఉంది. కనుక సీతాపహరణం జరిగే సమయం ఆసన్నమై రావణాసురుడు రామచంద్రమూర్తి ఉన్నటువంటి పర్ణశాలలోకి ప్రవేశించాడు. రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నికి ఒక గొప్ప లక్షణం. అసలు సనాతన ధర్మంలో అగ్ని ఆరాధనము చేయకుండా ఎవ్వరూ ఉండకూడదు. అసలు ధర్మపత్నిని ఎందుకు స్వీకరిస్తారంటే అగ్ని సంరక్షణ కొరకు స్వీకరిస్తారు. పూర్ణాహుతి చేస్తే ఇప్పటికీ ప్రదక్షిణం చేస్తూ మంత్రం చెప్తాం. శ్రియమిచ్చేత్ హుతాశన. అగ్నిహోత్రుడే సమస్త ఐశ్వర్యములనిస్తాడు. ఆయన ప్రీతి చెందితే ఇవ్వలేనటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకే బ్రతికున్నంత కాలము అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారు. ఇప్పటికీ మహాపురుషులు ఉన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మాధవాయ నమః. మెరిసిపోయేటువంటి స్వచ్ఛమైనటువంటి ఆయుధాలు వీరుల మాలలతో దేవసేన మరియు రాక్షస సేన 2 కూడా జలచరాలతో నిండినటువంటి 2 సముద్రాల్లాగా ప్రకాశించాయి. అలవి కాదు చెప్పటానికి, వివరణ చేయటానికి మా చేత కాదు. అంత పెద్ద యుద్ధం. విరోచనుడి పుత్రుడైనటువంటి బలిచక్రవర్తి రాక్షస సేనకు నాయకుడు. ఆయనను ఇతరుల సేనా నాయకులు చుట్టుముట్టి కూడా ఉన్నారు. ఆ బలి వింజామరులతోనూ గొప్పదైన ఛత్రంతోనూ శోభిస్తూ ఉదయ పర్వతమందు గల చంద్రుడిలాగా ప్రకాశించాడు. యుద్ధంలో ఆయన యథేచ్ఛంగా సంచరించే వైహాసం అనేటువంటి గొప్ప విమానం పేరయ్యాది. అయ్యో, విమానాల పేర్లు ఎన్ని చెప్పటం, మనం ఇప్పుడు విమానాల పేరు చెప్పడం ఎంత కష్టపడతామో. అటువంటి వైహాయస్ అనేటువంటి విమానము ఎక్కడ పడితే అక్కడ సంచారం చేస్తుంది. అంత గొప్ప విమానం అది. మనస్సులో అనుకుంటే చాలా అట్లా పోతూ ఉంటుంది. మనసులో నిలిచి ఉంటే నిలిచిపోతుంది, బ్రేకే అక్కర్లేదు. ఇప్పుడు శీతలంలో ప్రవేశించుంటే శీతలంలో వెళుతుంది, ఉష్ణంలో ప్రవేశించుంటే ఉష్ణంలో ప్రవేశిస్తుంది. ఆ విమానం యముడి చేత నిర్మించబడింది. ఇంకా అంతే కదా, యముడి చేత నిర్మించిన ఇంజనీరింగ్ ఎటువంటి ఇంజనీరింగ్ అంటే, ఆ యముడు ఎటువంటి వాడు? మయుడు అనేటువంటి వాడు. మయుడు యముడు ఒకటేనండి. అంటే పేర్లు వ్యత్యాసమైనప్పటికీ కూడా స్వభావాలు ఒకటే, అందుకని చెప్తున్నా. ఆ విమానము మయుడి చేత నిర్మించబడింది. అన్ని సమయాల్లోనూ సమస్త యుద్ధ సామగ్రి సిద్ధంగా ఉంటుంది ఆ విమానంలో. నాశనమయ్యేదంతా ఉంటుందండి. ఇంకా అనేకములైన అద్భుతమైన వస్తువులతో అది నిండుగా ఉంది. ఆ విమానాన్ని మనస్సుతో ఊహించటానికి కానీ వాక్కుతో వర్ణించటానికి కానీ సాధ్యం కాదు. పరీక్షిత మహారాజుకి సుఖబ్రహ్మని ఇట్లా చెప్తే ఇంకా నేను మీకేం చెప్పగలను ఈ విమానం సంగతి? ఆయనే వర్ణించడానికి అయ్యలేదు, నా చేత అనేశారు. అది ఒకప్పుడు కనిపించి మరొకప్పుడు కనిపించకుండా ఉంటుంది. అబ్బా, మరి ఏం చేసేది? మరి నముచి, విప్రసిద్ధి, అయోముఖుడు, ద్విమూర్తుడు, కాలనాభుడు, ప్రహేతి, హేతి, ఇల్వలుడు, శకుని, భూత సంతాపుడు, వజ్రదంష్ట్రుడు, విరోచనుడు,
హయగ్రీవుడు, శంకుశిరసుడు, కపిలుడు, మేఘదుందువి, తారకుడు, చక్రదృక్, శుంభుడు, నిశుంభుడు, జంబుడు, ఉత్కలుడు, అరిష్టుడు, అరిష్టినేమి, మయుడు, త్రిపురాధిపుడు అనే రాక్షస సేనా నాయకులు, పౌలోములు, కాలేయులు అనే ఇతర రాక్షస గణాలు, నివాతకవచులు అనేటువంటి రాక్షసులు తమ తమ వాహనాలనెక్కి ఆ బలిచక్రవర్తి చుట్టూతా నిలబడ్డారు. అందరూ పెద్ద పెద్ద రాక్షసులంతా బలి దగ్గర వచ్చేశారు. వారందరూ కూడా అమృతం కోసమై జరిగినటువంటి ప్రయాసంలో పాలు పంచుకున్న వారే. అందరికీ కోపం వచ్చేసింది. మేము ఎంతగానో పడి చిలికితే అమృతం పుట్టిన తర్వాత ఆ మాయగాడు ఇంతగా మోహం వేషం వేసుకొని మమ్మల్ని అంతా మోహింపజేసి మాకంతా మాయ కప్పి మమ్మల్ని అన్యాయం చేసి పైగా ఒక్కడైనా తాగింటే బాగుండు వాడు తలకాయను నరికి పారేసి ఎంత మోసం చేశాడు. మనము ఆహా అది చూస్తుంటే సంబరపడ్డాం, మంచినీళ్ళు ఇస్తుంటే సంబరపడ్డాం, విసురుతుంటే దాని యొక్క చెంగుతో మనమంతా ఎంతో ఆనందంతో ఉన్నాం. అంత మోహం పడ్డాం మనం. ఎంత మోహితుడు చేసేశాడు, ఎంత మోహం చేశాడు. ఆ కాళ్ళు అందులో ఒక్కొక్క ఆ కాళ్ళ యొక్క శబ్దము మమ్మల్ని మోహపరిచేసింది. కేవలం శబ్దానికే మురిసిపోయాం. ఇక ఆవిడేమైనా ముట్టింటే మేము ఇంకా ఈ లోకంలో ఉంటుంటాం, ఎక్కడ పోతుంటామో తెలియదు. అటువంటి మాయ చేసినటువంటి ఇక మనకు చేత కాదు. అందుకని దేవతలందరినీ నరికిపారేసిందే. కానీ అమృతంలో భాగాన్ని మనం పొందలేకపోయాం. పోని కొంచెమన్నా పొందలేదో. ఒక చుక్క ఒక్కొక్కరికి ఒక చుక్క తన వేలులో అద్ది మన నోట్లో పెట్టినా కూడా బాగుండు కదా, అది చేయలేదే. ఎంత మోసం, ఎంత మోసం అని తిట్టుకుంటున్నారు. వాళ్ళని గుద్దుకుంటున్నారు. నువ్వే కదా రెప్ప ఆరిపోకుండా చూసావు దాని తట్టు అని ఒకడు. ఇట్లా అదంతా అయిన తర్వాత కొట్టుకుంటున్నారు వీళ్ళు. మోసం అయిపోయింది అని. ఇక మళ్ళీ దొరకనేది ఎక్కడ దొరుకుతుందో చూసుకుందామని దొరికితే కదా అది. అసలు ఆ రూపం ఉంటే కదా. వారు పూర్వం ఎన్నోసార్లు దేవతలతో యుద్ధం చేయకుండానే విజయం సాధించిన పరాక్రమవంతులు వాళ్ళు. అటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. ఈ రాక్షస వీరులు యుద్ధానికి వచ్చారని తెలియగానే పూర్వంలో దేవతలు భయపడి పారిపోతూ ఉండేవారు. అటువంటి రాక్షసులు సింహనాదాలు చేస్తూ పెద్ద ధ్వనిని చేసే శంఖాలను పూరించారు. ఇదేంటిది, పారిపోతారేమనుకుంటే ఎప్పుడు పారిపోయేవాళ్ళు కొంతమంది మాత్రమే మిగిలేవాళ్ళు. వాళ్ళని మనం బాగా చితకబాదేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు ఇంత ధ్వని చేస్తున్నారే, శంఖాలను పూరిస్తున్నారే వీళ్ళు అని యోచన చేస్తున్నారు వీళ్ళు. మాధవాయ నమః.